పెద్ద సైన్యమే, కానీ నెలల తరబడి ప్రయాణం చేసి అలసిపోయింది. ఓ పక్క చూస్తే దాటలేని నది, మరో పక్క 5 వైపుల నుంచి చుట్టుముట్టిన శత్రు సైన్యం. ఓడిపోక తప్పదని అర్థమవుతూనే ఉంది. ఏం చేయలేక పోరాడుతున్నారు. వాళ్ళకింకా ఆకాశమే దిక్కులా ఉంది. కానీ అదే దిక్కు నుంచి వాళ్ళకి సహాయం వచ్చింది. ఒక పెద్ద నీడ ఆ మొత్తం యుద్ధ మైదానాన్ని కమ్మేసింది. ఏమిటా నీడ, ఎవరిదా సాయం, చివరికి ఆ యుద్ధం ఎవరు గెలిచారు? ఇంతకీ ఏంటా యుద్ధం? అదే బ్యాటిల్ ఆఫ్ ద హనీవైన్. ఈ బ్యాటిల్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ థర్డ్ సీజన్ లో కనిపించబోయే ఒక బ్యాటిల్. మేకర్ స్ట్రాటజీని బట్టి ఇది మనకి ఫస్ట్ ఎపిసోడ్ లోనే కనిపించవచ్చు, లేదంటే బ్యాటిల్ ఆఫ్ ద గల్లెట్ జరిగాక సెకండ్ ఆర్ థర్డ్ ఎపిసోడ్స్ లో జరగచ్చు. ఈ వీడియోలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ థర్డ్ సీజన్ కి పూర్తిగా స్పాయిలర్స్ ఉంటాయి. సిరీస్ ఫ్రెష్ గా చూడాలనుకునే వాళ్ళు వీడియో చూడడం ఇక్కడతో ఆపేయండి. పెద్ద సస్పెన్స్ ఏం రివీల్ కాదు కనుక కంటిన్యూ చేసినా నష్టం లేదు. ఒకవేళ ఇప్పటి వరకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ప్రీక్వెల్ అయిన హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ 2 సీజన్స్ చూడకపోయి ఉంటే కనుక జియో హాట్ స్టార్ లో ఉంటాయి, చూడండి. అసలు ముందు హనీవైన్ అంటే ఏంటి? హనీవైన్ అనేది ఒక రివర్. ఈ నది ఒడ్డున జరిగిన యుద్ధం కనుక దీన్ని బ్యాటిల్ ఆఫ్ ద హనీవైన్ అంటారు. ఈ బ్యాటిల్లో మనం ఆలిసెంట్ మూడో కొడుకు డారాన్ టార్గెరియన్ ని, అతని డ్రాగన్ టెస్సారియన్ ని మొదటిసారిగా చూస్తాం. ఇక ఈ బ్యాటిల్ ఆఫ్ ది హనీవైన్ ఎందుకు ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. రెనేరాకి యాగాన్ ది సెకండ్ కి మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత జరిగే మొత్తం ఇన్సిడెంట్స్ అన్నింటినీ కలిపి డాన్స్ ఆఫ్ ద డ్రాగన్స్ అంటారు. వాళ్ళిద్దరూ గొడవ పడే క్రమంలో చాలా పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి. ఆ వరుస బ్యాటిల్స్ లో ఇది మూడో బ్యాటిల్. ఎప్పుడైతే రెనేరా తన ఐరన్ థ్రోన్ కి రైట్ఫుల్ ఎయిర్ గా, క్వీన్ గా ప్రకటించుకుని ప్రెసెంట్ ఐరన్ థ్రోన్ మీద కింగ్స్ ల్యాండింగ్ లో కూర్చునున్న యాగాన్ ది సెకండ్ ని ట్రైటర్ అని డిక్లేర్ చేసిందో అప్పుడు 7 కింగ్డమ్స్ లో ఉన్న హౌసెస్ అన్ని రెండుగా చీలిపోయాయి. కొన్ని హౌసెస్ బ్లాక్స్ ని అంటే రెనేరాని, మరికొన్ని హౌసెస్ గ్రీన్స్ ని అంటే యాగాన్ ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టాయి. అలాగే ఆ కింగ్డమ్స్ లో ఒకటైన రీచ్ లో కూడా అటువంటి చీలిక ఏర్పడిపోయింది. దాంతో బ్లాక్స్ ని సపోర్ట్ చేసే హౌసెస్ రెబల్స్ గా మారి తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాయి. రీచ్ లో ఉన్న ఒక పెద్ద హౌస్ హైటవర్స్. ఆలిసెంట్ తండ్రి ఆటో హైటవర్ కి అన్న కొడుకైన ఆర్మండ్ హైటవర్ అక్కడ లార్డ్ గా ఉన్నాడు. అందుకే ఆటో రీచ్ లో బయలుదేరిన ఈ రెబల్స్ ని అణచమని తన అన్న కొడుకు ఆర్మండ్ ని అడుగుతాడు. అప్పటికి 3 ఏళ్ల క్రితం ఆలిసెంట్ మూడో కొడుకైన డారాన్ టార్గెరియన్ ని ఓల్డ్ టౌన్ కి ఆర్మండ్ కి కప్ బేరర్ గా పంపిస్తారు ఆలిసెంట్ ఆటోలు. ఆ రకంగా ఆ కుర్రవాడు తమ హౌస్ కి దగ్గర అవుతాడన్నది ఆటో ప్లాన్. ఇప్పుడు డారాన్ కి 15 ఏళ్లు. చిన్నవాడు కావడం వల్ల డారాన్ ని తీసుకెళ్లకుండానే ఆర్మండ్ తన ఆర్మీతో జర్నీ స్టార్ట్ చేస్తాడు. 1000 మంది నైట్స్, 1000 మంది ఆర్చర్స్, 3000 మంది మెన్ ఎట్ ఆర్మ్స్, ఇంకా కొన్ని వేల మంది సెల్స్ వార్డ్స్ అతని ఆర్మీలో ఉంటారు. చుట్టుపక్కల రీచ్ లో ఎక్కడెక్కడ ఏ హౌసెస్ బ్లాక్ సపోర్టర్స్ గా మారారో వాళ్లతో ఫైట్ చేసి ఓడించడమే ఇప్పుడు ఆర్మండ్ ఎయిమ్. పెద్ద సైన్యం ఉన్నా గానీ ఆ పని అంత సులువుగా జరగలేదు. నిజానికి రీచ్ లో ఉన్న హౌసెస్ అన్ని యాగాన్కే సపోర్ట్ చేస్తాయని ఆలిసెంట్ ఆటోలు అనుకున్నారు. కానీ క్యాస్వెల్, రావన్, టార్లీలు లాంటి పెద్ద హౌసెస్ తో పాటుగా అప్పటి వరకు హౌస్ హైటవర్ కి లాయల్ గా ఉన్న బీస్బరీ, కోస్టైన్ లాంటి హౌసెస్ కూడా బ్లాక్స్ వైపుకు తిరిగిపోయాయి. దాంతో ఆర్మండ్ పని చాలా కష్టమైపోయింది. డైరెక్ట్ గా ఇంత పెద్ద ఆర్మీని ఫేస్ చేయలేని బ్లాక్ సపోర్టర్స్ అన్ని వైపుల నుంచి సర్ప్రైజ్ అటాక్స్ చేయడం మొదలుపెట్టారు. అంటే పగలు రాత్రి రకరకాల డైరెక్షన్స్ లోంచి అటాక్ చేసి స్కౌట్ చేస్తున్న సైనికుల్ని చంపేయడం, నైట్ హాల్ట్ చేసినప్పుడు వాళ్ళ గుడారాల్ని కాల్చేయడం లాంటి పనులు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా అలాన్ టార్లీ, అలాన్ బీస్బరీ అనే 2 లార్డ్స్ కలిసి ఈ పనులన్నీ చేస్తుంటే మరో లార్డ్ ఓవెన్ కోస్టైన్ మరో పక్క నుంచి అటాక్ చేసి హైటవర్ సైన్యం కోసం వస్తున్న సరుకుల్ని కొల్లగొట్టేవాడు. హిట్ అండ్ రన్ లాగా కొన్ని నెలల పాటు ఇలా బ్లాక్ రెబెల్స్ తమని హెరాస్ చేస్తున్నా ఆర్మండ్ ఆర్మీ వాళ్ళని పట్టుకోలేకపోయింది. నార్త్ కు వెళ్లి అక్కడి గ్రీన్ ఆర్మీతో కలవాలని బయలుదేరిన ఆర్మండ్ ఆర్మీకి హనీవైన్ రివర్ దగ్గరికి వచ్చేసరికి మరింత బ్యాడ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే నార్త్ లో బ్లాక్ సపోర్టర్స్ అంతా కలిసి దాదాపు తమ ఆర్మీ అంత పెద్ద ఆర్మీతో బయలుదేరి తమ వైపుకే వస్తున్నారని తెలిసింది. వెనక చూస్తే ఏడిపించుకు తింటున్న రీచ్ లోని హౌసెస్, ముందు నుంచేమో నార్త్ వైపు నుంచి వస్తున్న హౌస్ రావన్, హౌస్ గోల్డెన్ గ్రోవ్ ల పెద్ద ఆర్మీ. ఏం చేయాలో అర్థం కాని ఆర్మండ్ బాగా ఆలోచించి ముందుకు వెళ్లడం కంటే అక్కడే హనీవైన్ నది ఒడ్డున ఆగడం మంచిదని డిసైడ్ అయ్యాడు. అక్కడ హాల్ చేసి కింగ్స్ ల్యాండింగ్ కి మెసేజెస్ పంపాడు. ఒక డ్రాగన్ తో తమకి సాయంగా రమ్మని యాగాన్ ది సెకండ్ ని ఏమణ్ణి ఆ మెసేజెస్ లో అడిగాడు. అప్పటికే యాగాన్ ది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ రూక్స్ రష్ లో బాగా గాయపడి ఉన్నాడు. ఇక ఈ మెసేజ్లు చూసిన ఏమండ్ పెద్దగా పట్టించుకోలేదు. ఆర్మండ్ కి సాయంగా వెళ్లి టైం వేస్ట్ చేసుకునే కంటే హ్యారన్ హాల్ కి వెళ్లి డామన్ ని ఫినిష్ చేయాలని యామండ్ కి తొందరగా ఉంది. అందుకే ఆర్మండ్ మెసేజెస్ పట్టించుకోకుండా తన డ్రాగన్ వ్యాగార్ తో సైన్యంతో రివర్ ల్యాండ్స్ లో ఉన్న హ్యారన్ హాల్ కి బయలుదేరాడు. అలా ఆర్మండ్ హెల్ప్ కోసం ఎదురు చూస్తూ హనీవైన్ నది ఒడ్డునే కొన్ని వారాల పాటు ఉండిపోయాడు. ఇక 130 AC థర్డ్ వీక్ లో అలాన్ బీస్బరీ, అలాన్ టార్లీ, ఓవెన్ కోస్టైన్లు వాళ్ళని వెనక్కి తిరిగి వెళ్ళనివ్వకుండా అడ్డుగా వస్తుంటే
నార్త్ ఈస్ట్ నుంచి రోవన్స్, ఫ్లవర్స్, క్యాస్వెల్స్ ఆర్మీ వచ్చేసింది. ఓ పక్క నది, చుట్టూ శత్రువుల సైన్యం. ఎక్కడికని వెళ్తారు? ఎవరితో ఎటువైపు నుంచని పోరాడతారు? అలాగే ఆర్మండ్ సైన్యం పోరాటం మొదలుపెట్టారు. కానీ ఖచ్చితంగా ఓడిపోతామని వాళ్ళకి తెలుసు. సరిగ్గా అప్పుడే ఆకాశంలోంచి ఒక పెద్ద నీడ వాళ్ళ మీద పడింది. తన డ్రాగన్ టెస్సారియన్ మీద వచ్చిన డారాన్ శత్రువుల ఆర్మీని కాల్చి పడేయడం మొదలుపెట్టాడు. శత్రువులు ఎందరు కలిసినా, ఎంత పెద్ద సైన్యం అయినా గానీ ఆ బ్లూ క్వీన్ మంటలు దాటికి ఆగలేకపోయారు. ఇక గెలుపు ఆర్మండ్ ఆర్మీ వైపుకు రావడానికి ఎంతో టైం పట్టలేదు. గ్రీన్స్ కి మంచి విక్టరీ ఇచ్చిన ఈ బ్యాటిల్ ని బ్యాటిల్ ఆఫ్ ద హనీ వైన్ అంటారు. ఇది బ్యాటిల్ ఆఫ్ ద గల్లెట్ జరిగిన 15 రోజుల తర్వాత జరిగింది. టామ్ ఫ్లవర్ ఈ బ్యాటిల్లో చనిపోతే ఓవెన్ కోస్టన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక అలాన్ బీస్బరీ, అలాన్ టార్లీలని బందీలుగా పట్టుకున్నారు. ఒక్క థాడియస్ రావన్ మాత్రం తన మిగిలిన సైన్యంతో సహా పారిపోయాడు. చిన్న కుర్రవాడైనా అంత పెద్ద బ్యాటిల్ ని గెలిపించిన డారాన్ ఇక ఇప్పుడు గ్రీన్ ఆర్మీకి హీరో అయ్యాడు. అప్పుడే ఆ నది ఒడ్డునే తన వెలేరియన్ స్టీల్స్ వాడి విజిలెన్స్ తో ఆర్మండ్ హైటవర్ అతనికి నైట్ హుడ్ ఇచ్చాడు. అప్పటి నుంచి గ్రీన్ సపోర్టర్స్ అతన్ని డారాన్ ది డార్లింగ్ అని పిలవడం మొదలుపెట్టారు. మర్యాదగా ప్రవర్తించే డారాన్ మాత్రం తనదేం లేదని, క్రెడిట్ అంతా తన డ్రాగన్ టెస్సారియన్దేనని అన్నాడు. ఏదేమైనా ఈ బ్యాటిల్ కారణంగా గ్రీన్స్ ఆర్మీ కింగ్స్ ల్యాండింగ్ వైపుకి వెళ్లడం లేట్ అయిపోయింది. ఇక మీదట డారాన్ డ్రాగన్ ఉండడం వల్ల ధైర్యంగా మళ్లీ ప్రయాణం మొదలుపెట్టిన ఆర్మండ్ ఆర్మీ దారిలో ఉన్న బ్లాక్ సపోర్టర్ హౌసెస్ అన్నింటినీ క్రష్ చేసుకుంటూ ముందుకు సాగింది. డారాన్ టెస్సారియన్ మీద వెళ్లి స్కౌట్ చేసి వచ్చి శత్రువుల స్ట్రాటజీ, సీక్రెట్స్ ఆర్మండ్ కి చేరవేసేవాడు. అలా కొన్ని నెలలపాటు ప్రయాణించి వాళ్ళు చివరికి టంబుల్టన్ కి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకి మరో పెద్ద బ్యాటిల్ ఎదురుకాబోతోంది. అక్కడికి వచ్చేసరికి ఆర్మండ్ ఆర్మీలో 20,000 మంది సైన్యం ఉన్నారు. ఇక బ్లాక్స్ కి అప్పటికే బ్యాటిల్ ఆఫ్ ద గల్లెట్ లో చాలా నష్టం జరిగింది. ఇటేమో రీచ్ లో ఈ హనీ వైన్ బ్యాటిల్ కారణంగా ఇక వాళ్ళ పట్టు లేకుండా పోయింది. మరో పక్క వెస్టర్న్ ల్యాండ్స్ లో బ్యాటిల్ బై ద లేక్ షోర్ అనే మరో పెద్ద బ్యాటిల్ జరిగింది. ఇది ఇప్పటి వరకు జరిగిన ల్యాండ్ బ్యాటిల్స్ లో కల్లా బ్లడీయెస్ట్ బ్యాటిల్ అంటారు. అటు క్రౌన్ ల్యాండ్స్ లో బుచర్స్ బాల్ అనే మరో ఇన్సిడెంట్ జరిగింది. అప్పటికే ఫాల్ ఆఫ్ కింగ్స్ ల్యాండింగ్ కూడా అయిపోయింది. బ్యాటిల్ ఆఫ్ ద గల్లెట్, ఫాల్ ఆఫ్ కింగ్స్ ల్యాండింగ్, ఫస్ట్ వార్ ఆఫ్ టంబుల్టన్ గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఆ లింక్స్ డిస్క్రిప్షన్ లోను, కామెంట్స్ లోను ఇస్తాను, చూడండి. ఇక ఈ డాన్స్ లో మనం చెప్పుకోవాల్సినవి బ్యాటిల్ బై ద లేక్ షోర్, బుచర్స్ బాల్ గురించి. వాటి గురించి కూడా వినాలనుకుంటే బుచర్స్ బాల్ అని కామెంట్ చేయండి. అన్నట్టు ఎక్కడ ఏం పొరపాటు జరుగుతుందో తెలియదు కానీ లాంగ్ వీడియోస్ కి అస్సలు వ్యూస్ రావడం లేదు. వీడియోస్ చేయాలంటే ఉత్సాహం రావట్లేదు. లాంగ్ వీడియోస్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది కనుక చూడాలి అనుకుంటే మాత్రం లైక్, షేర్, హైప్ చేసి వీడియోని ప్రమోట్ చేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై బై.